కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దారెట్టు వైసీపీ వైపుగా వెళ్తూ మధ్యలోనే యూటర్న్ తీసుకోబోతున్నారా? ముద్రగడ పద్మనాభంతో టీడీపీ జనసేన నేతల భేటీ వెనుక మతలబేంటి? కాకినాడలో జరుగుతున్న కాపు పాలిటిక్స్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో టీడీపీ జనసేన నేతల భేటీ ఆసక్తికరంగా మారింది. నిన్న జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కాపులంతా కలిసి ఉండాలంటూ 4 రోజుల క్రితం పవన్ రాసిన లేఖను ప్రస్తావించారు. తమతో కలిసి రావాలని కోరారు. పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నారని చెప్పిన ముద్రగడ వచ్చే ఎన్నికల్లో కాపులంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పవన్ వస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తామని కూడా ముద్రగడ చెప్పారు. దీంతో ముద్రగడ జనసేనలో చేరే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇటు టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలవబోతున్నారు. వీరిద్దరి భేటీ కూడా ఆసక్తికరంగా మారింది. టీడీపీ జనసేన కూటమిలో కలిసి పనిచేయాలని ముద్రగడను కోరనున్నారు జ్యోతుల నెహ్రూ. ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే వైసీపీ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు రావట్లేదని ముద్రగడ అభిప్రాయపడుతున్నారని సమాచారం. సీట్లు ప్రకటించినప్పుడు కూడా తనను కనీసం పరిగణలోకి తీసుకోలేదని ఆయన అనుచరులతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కాపులందరూ కలిసి పోరాడాలని పవన్ లేఖ రాయడం, ఆ పార్టీ నేతలొచ్చి కలవడంతో ముద్రగడ జనసేన వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో 2 రోజుల్లో ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారని, ఆయన జనసేనలోకి ఆహ్వానిస్తారని సమాచారం. దీంతో ముద్రగడ జనసేనలో చేరడం దాదాపు ఖాయమైందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే మొదటి నుంచి టీడీపీ అంటే మండిపడే ముద్రగడ ఆ కూటమిలో కలుస్తారా అన్నది దానిపై కూడా చర్చ జరుగుతోంది. అందుకే టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి మాట్లాడనున్నారు. పాతవన్నీ మర్చిపోయి వచ్చే ఎన్నికల్లో కాపులంతా కలిసి పనిచేద్దామని ముద్రగడను ఆహ్వానించబోతున్నారు అని సమాచారం.